హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ ట్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మన ఛానల్లో ఓన్లీ ఆటోమొబైల్కి సంబంధించిన కార్స్ అండ్ బైక్స్కి సంబంధించి రివ్యూస్ వచ్చాయి కదా. సో వాటితో పాటు మనం ఒక స్టెప్ అడ్వాన్స్గా ముందుకెళ్ళేసి సో వీక్లీ ట్వైస్ ఆటోమొబైల్ అప్డేట్స్ మీకు అప్డేట్ చేయాలనిపిస్తున్నాను. వీక్కి 2 టైమ్స్ అనమాట. ఎవ్రీ వెన్స్డే అండ్ సాటర్డే కానీ సండే కానీ బేస్డ్ ఆన్ న్యూస్. సో ఈ 2 రోజులు నేను అడిషనల్గా మనకి ఆటోమొబైల్ అప్డేట్స్ కూడా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో భాగంగా ఈరోజు మొదటి ఎపిసోడ్ ఈరోజు స్టార్ట్ చేద్దాము. ఈరోజు డేట్ వచ్చేసరికి 14th February 2026. ఆటోమొబైల్ అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 1. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్ 2 వీలర్స్ 4 వీలర్స్ ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన అప్డేట్ అనమాట. సో ఈ అప్డేట్ ఏంటంటే, ఈ అప్డేట్ వచ్చేసరికి మారుతి సుజుకి అండ్ ఏపీ గవర్నమెంట్ అనేది ఒక ఎంఓఈ చేసుకున్నారు. ఇదేంటంటే ప్రజెంట్ పైలట్ ప్రాజెక్ట్ లాగా 4 సిటీస్లో మనకి ఇది అవైలబుల్గా తీసుకొస్తున్నారు. ఒకటి వచ్చేసరికి ఒంగోలు, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి. ఈ 4 సిటీస్లో ఆటోమేటెడ్ టెస్టెడ్ ట్రాక్స్ అని తీసుకొస్తున్నారు అనమాట. సో ఇవేంటంటే మనకి ఆర్టీఓ ఆఫీస్లో ఇవి మనకు ఏర్పాటు చేస్తారు. ఇవి ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ కెమెరాస్ సెన్సార్స్తో కడిగిన ఒక ట్రాక్ని మనకి చేస్తారనమాట. సో ఇందులో ఏంటంటే మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎగ్జామ్ కానీ అంతా సిస్టమ్ ఐటీ ఇంటిగ్రేటెడ్ ఉంటుందన్నమాట. హ్యూమన్ ఎర్రర్స్ ఏం లేకుండా ఇంకా ట్రాన్స్పరెంట్గా డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయడానికి దీన్ని తీసుకొచ్చారనమాట. దీన్ని అయితే ఫస్ట్ 3 years వీళ్ళు మారుతి సుజుకి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, ట్రాక్ సంబంధించిన మెయింటెనెన్స్ అంతా. తర్వాత ఏపీ గవర్నమెంట్ దీన్ని టేక్ ఓవర్ చేస్తారు. ఇంకా సెకండ్ న్యూస్ చూసుకున్నట్లయితే కార్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇది వచ్చేసరికి సో ఎంజీ వాళ్ళు లేటెస్ట్గా ఎంజీ మెజెస్టర్ అనే ఒక ఫ్యామిలీ ఎస్యూవీని లాంచ్ చేశారనమాట. ఇది 6 seater అండ్ 7 seater ఫెసిలిటీతో మనకు వస్తుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి డైరెక్ట్ ఫార్చునర్కి కాంపిటీటర్గా మనకి మన వాళ్ళు చెప్తున్నారు. మసాజర్స్ ఫ్రంట్ సీట్స్లో ఇన్బుల్ట్ చేసినట్లు అట్ ద సేమ్ టైమ్ మనకి ఇది 4 వేరియంట్స్లో వస్తుంది. ఇందులో కూడా 4 wheel డ్రైవ్ మనకి ఇంక్లూడ్ చేస్తున్నారు. 2 liter డీజిల్ వర్షన్స్తో మనకి ఇది అవైలబుల్గా ఉందన్నమాట. ఇంజిన్లో చూసుకున్నట్లయితే 2 liter ట్విన్ సిలిండర్ టర్బో ఇంజిన్ దీంట్లో అందిస్తున్నారు అనమాట. ఇది కూడా డీజిల్. మనకి ఎంజీ గ్లాస్టర్లో ఏ ఇంజిన్ అయితే యూస్ చేశారో సేమ్ అదే ఇంజిన్ మనకి ఇందులో యూస్ చేస్తున్నారు అనమాట. సో ఈ కార్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. బుకింగ్ అమౌంట్ వచ్చేసరికి మనకి 41,000గా ఉంది. సో ఇక ఈ కార్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఏప్రిల్ మంత్లో రివీల్ చేస్తా ఉన్నారు. ఇందులో 4 వేరియంట్స్ ఉన్నాయి. 4 wheel డ్రైవ్ ఆప్షన్ కూడా మనకి ఇందులో ఉందన్నమాట. సో డెలివరీస్ వచ్చేసరికి మే మంత్ నుంచి బిగిన్ చేస్తామన్నట్టుగా చెప్తున్నారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2 వీలర్ సైడ్ నుంచి మనకి టీవీఎస్ ఏంటంటే మనకి గుజరాత్లో జరిగే రాన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ ఉంటుంది అనమాట. దాని థీమ్డ్ బేస్లో అపాచీ అలాగే రోనిన్ బైక్స్ని మనకి ఆ థీమ్లో మనకి వీళ్ళు లాంచ్ చేశారనమాట. సో ఇదేంటంటే అడ్వెంచర్ టూరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఇది ఒక ఇనిషియేటివ్ అనమాట. వీళ్ళు కంటిన్యూగా ఇది సెకండ్ ఇయర్ ఈ రాన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్కి వీళ్ళు టీవీఎస్ వాళ్ళు థీమ్గా వాళ్ళ బైక్స్ని రిలీజ్ చేయటం అనమాట. సో ఇందులో ఏంటంటే అపాచీ ఓనర్స్ క్లబ్ అసోసియేషన్ నుంచి అలాగే టీవీఎస్ రోనిన్ కల్చర్ నుంచి సో ఆల్మోస్ట్ 100 పైగా రైడర్స్ ఇందులో ఒక ర్యాలీగా నిర్వహించారనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తున్నట్లయితే కవాస్కిలో వచ్చేసరికి వర్సెస్ X300 బైక్ మీద మనకు ఆఫర్స్ రిలీజ్ చేశారనమాట. సో మనకి వీళ్ళు ఆల్మోస్ట్ 30,000 ఆఫర్స్ చెప్తున్నారు. సో 2025 మోడల్ అయితే మనకి 30,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే 2026 మోడల్ అయితే మనకి 30,000 డిస్కౌంట్ ఇస్తున్నారు అన్నమాట. అలాగే 46,000 వర్త్ ఆఫ్ యాక్సరీస్ మనకి ఫ్రీగా ఇస్తున్నారు. సో మీలో ఎవరన్నా ఈ కవాస్కి బైక్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఇది ఒక రైట్ టైము. సో మీకు ప్రీవియస్ ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి 3,49,000 ఉండే 2026 మోడల్. సో అది ఇప్పుడు 20,000 డిస్కౌంట్తో మీకు 3,20,000కి మనకు వస్తుంది అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి కంపెనీ వెబ్సైట్ని చెక్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి టాటా మోటార్స్ నుంచి. సో ఇదివరకే మనకి టాటా మోటార్స్ అఫీషియల్గా అన్వీల్ చేశారు. సో టాటా పంచ్ ఈవీ అప్ కమింగ్ సూన్ అని చెప్పేసి. సో ఇదైతే మనకి February 20th లాంచ్ అని చెప్పేసి అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారనమాట. ఎవరన్నా ఈవీ వెహికల్ చూస్తున్నట్లయితే సో ఈ లాంచ్ అయ్యే వరకు వెయిట్ చేయడం బెటర్ అనమాట. ఇందులో ఈసారి ఏంటంటే 35 kW 25 kW 2 వేరియంట్స్ ఉన్నాయి. సో ఇవి రేంజ్ పెంచడానికి చూస్తున్నట్లు ప్రజెంట్ అయితే రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. 35 kW అనేది టాప్ ఎండ్లో మనకి ఇస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ 365 kilometers రేంజ్ని మనకి ఇస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఇంకా బ్యాటరీ రేంజ్ని పెంచవచ్చు అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇంటీరియర్స్ అన్ని ప్రీవియస్ లేటెస్ట్ పంచ్లు ఏవైతే ఉన్నాయో సో వాటికంటే ఇంకొంచెం అప్గ్రేడ్గా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో లాంచ్ వెయిట్ చేసినాక మనం చూద్దాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్ సేల్స్ అనమాట. Jan 26లో
టాప్ 10 హ్యాచ్ బ్యాక్స్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేశారు. సో అకార్డింగ్ టు రిపోర్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ప్లేస్లో మనకి మారుతి సుజుకి షిఫ్ట్ ఉందన్నమాట. సో సెగ్మెంట్లోనే హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో హయ్యెస్ట్ సేల్స్ మనకి స్విఫ్ట్ మనకి చేసిందనమాట. తర్వాత నెక్స్ట్ ప్లేస్లో బెలానా ఉంది, ఆ తర్వాత వ్యాగనర్ ఉందన్నమాట. ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే కొన్ని గ్రోత్ ఉన్నాయి, కొన్ని గ్రోత్ తగ్గినాయి. సో మీరు ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలంటే మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ ఆటోమొబైల్ న్యూస్తో నేను డైలీ మీ ముందుకు వస్తుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరోసారి మరో వీడియోలో కలుద్దాం.